ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఈ నెలలో జూన్ 1వ తారీఖు మన మహాకామేశ్వరపేట దేవప్రసన్న కార్యాలయంలో మన్మథ హోమం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగించడం కోసం, సుఖజీవనం కోసం మన్మథ సాధన చేసుకోవాలి. సామూహికంగా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర హోమాల్లో భాగంగా ప్రధాన దేవతగా ఈ మన్మథుడి నుంచి పూజించడం జరుగుతుంది. ఈరోజు లైవ్ టెలికాస్ట్ చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాల చివరిలో ఒక వీడియోలో వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేస్తాను. 2 ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం. 7 ఆఫ్ వ్యాండ్స్. పర్వాలేదు, అకస్మాత్తుగా చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సమయానికి సహాయం దొరికి, సహకారం దొరికి, సలహాలు ఇచ్చి ఎవరో ఒకళ్ళు మీకు మిమ్మల్ని ఇబ్బంది లేకుండా బయటపడేసే ప్రయత్నం చేస్తారు. కాలం ప్రశాంతంగా సాగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. 5, 6, 7 తారీఖుల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. 8వ తారీఖు కూడా 5, 6, 7, 8 తారీఖుల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ సమయస్ఫూర్తితో, సహకారంతో, వేరే వాళ్ళ సహకారంతో మీరు సమస్య నుంచి బయటపడతారు. ఇబ్బంది ఏమి ఉండదు, భయపడక్కర్లేదు. కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థికమైన స్థితి మంచి స్థితిలోకి వెళ్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యతిరేకతలు తగ్గుతాయి. బాగుంటుంది. అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 3 ఆఫ్ సోడ్, 3 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో మీ పాస్ట్లో కొన్ని చిన్న చిన్న విషయాల్లో విజయాలు, చిన్న చిన్న ఆనందాలు, కొంత అనుకూల వాతావరణం. ప్రజెంట్లో 3 ఆఫ్ వ్యాండ్స్, మంచి సమాచారాలు వింటారు, మంచి వార్తలు వస్తాయి. మీ జనరల్గా 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. జీవితంలో సాఫల్యము, కోరుకున్నవన్నీ పొందుతారు. ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ పురోగతి కనిపిస్తుంది. అనుకూలత ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ, ప్రయాణాలు కానీ, జీవితంలో ఏదైనా వెయిట్ చేస్తున్న ఏవైతే ఉంటాయో ఆ కోరికలను నెరవేరే అవకాశం ఉంటుంది. చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా 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 బాగుంటుందని చెప్పాలి. ఫ్యూచర్ కార్డు కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్. స్థిరమైన వృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ, కొన్ని విషయాల్లో ఆర్థికమైన సహకారాలు, పెండింగ్ రావాల్సిన డబ్బు ఏదైనా రావడం, ఇలాంటివి అనేక రకాల శుభవార్తలు వింటారు. చాలా అనుకూలమైన కాలం ఉంటుంది, బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 7 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా చిక్కులు ఏముండో బాగుంటుంది. ఉన్న సమస్యలు సర్దుమడుగుతాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయి. 2వ వారం అంతా కూడా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ఐకమత్యం అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సామాజికంగా అన్నప్పుడు మీరు అనుకున్నది వాస్తవంగా జరిగేది వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేశారు, వాళ్ళు తిరిగి చెయ్యాలి అని రూల్ లేదు. మీరు ఎవరికైనా సహాయం చేసిన తర్వాత తిరిగి వాళ్ళు మీకు చేయాలని రూల్ లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ వీళ్ళని బట్టి ఉంటుంది. ఇలా మీరు ఎవరో ఏదో చేస్తారని ఊహించుకుంటూ కొన్ని విషయాల్లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు జనరల్ కార్డులో ఏంటి, మీకు ఎవరో ఒకరు సహాయ సహకారాలతో బయటకు వస్తారు. 5, 6, 7, 8 తారీఖుల్లో ఇబ్బందులు ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ ఊహించుకోవద్దు. ఎవరో ఏదో చేస్తారు, వాళ్ళు వచ్చి చేయాలి తప్ప మీరు అడగక్కర్లేదు. అందువల్ల ఎంతవరకో అంతవరకే సహాయం దొరుకుతుంది. అతిగా ఎవరి గురించి ఊహించుకోవద్దు. ఎవరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? హై ప్రెస్టస్. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మీకున్న విద్యా, విజ్ఞానం అన్నీ కూడా మీరు నిరూపించుకోవాలి. పర్వాలేదు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, అన్ని రకాల మనుషులు మీ చుట్టూ ఉంటారు. ఉద్యోగంలో మీకంటే పై వాళ్ళు కానీ, కింద వాళ్ళు కానీ అన్ని రకాల మనుషులు ఉంటారు. లోకం తీరు తెలుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడగలిగి మాట్లాడకూడని స్థితి వస్తుంది. మీరు సమాధానం ఏం చెప్పాలో మీకు తెలుసు, కానీ సమాధానం చెప్తే ఉద్యోగం పోతుంది. అందువల్ల బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో పోతుండదు కొన్ని సందర్భాల్లో. అందువల్ల కొన్ని సందర్భాలు మౌనం వహించండి. అవసరమైనంత వరకు మాట్లాడండి. మీ విద్యా, విజ్ఞానం తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. అంత గట్టిగా ప్రయత్నం చేయరు. వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ వచ్చినాక మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వక ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఫుడ్ ఇండస్ట్రీ, వీటిలో చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అనుకూల వాతావరణం చాలా 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 బాగుంటుంది.
ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. కొంచెం చిన్న చిన్న హ్యాండ్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది టెంపరీగా, ఓ 2-3 రోజుల కోసం, వారం రోజుల కోసం, అంతే తప్ప అంతకంటే పెద్ద ఇబ్బందులు అంటే ఏముండవు. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసి పెట్టుకోండి, సహాయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు, ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు, సమస్యలు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. మీకంటూ ప్రత్యేకమైన ఇబ్బందులు ఏది ఉండవు. అనవసరంగా మీరు ఈ వేరే ఆర్టికల్స్ చదివి, యూట్యూబ్ వీడియోలు చూసి ఏదో చెప్తే అవన్నీ మీరు అప్లై చేసుకోవద్దు. మీకు ఏదైనా సమస్యను డాక్టర్ గారిని కలవండి. ప్రస్తుతం అయితే ఈ 15 రోజులు ఎలాంటి సమస్యలు ఏం కనబడట్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? కింగ్ ఆఫ్ హ్యాండ్స్. ఈ ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరో మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చెయ్యని తప్పు మిమ్మల్ని మీరు చేశారని, మీరు అన్న మాట మీరు అన్నారని కొన్ని మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు మీరు అసలు ఊహించరు. మీకు 5, 6, 7, 8 తారీఖుల్లో ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని చెప్పాను కదా. సహాయం దొరుకుతున్నది వేరే విషయం, కానీ మీరు ఊహించరు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని మీరు షాక్ అయిపోతారు. మీరు ఆ రకంగా మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. మగవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? హీరో ఫ్యాంట్ చెప్తాను. ఆడవారికి ఏదైనా సూచన ఉందా? ఫూల్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. మగవారికి చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ అనుకూల వాతావరణం ఉంటుంది. గౌరవం పొందుతారు, గుర్తింపు వస్తుంది. ఈ ఊహించని చిక్కులు సహాయం పొందుతారు అని చెప్పాను కదా 5, 6, 7 తారీఖుల్లో, అవి మగవారికి కనబడుతుంది. ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, సామాజిక విషయాల్లోనా ఏదైనా కావచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సహాయం దొరుకుతుంది, బయటకు వస్తారు. మిస్టర్ క్లీన్లో బయటకు వస్తారు. ఆడవారికి సంబంధించి కూడా పర్వాలేదు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఇంట్లో సంప్రదించండి. పెళ్ళైతే మీ శ్రీవారిని, పెళ్ళి కాకపోతే అమ్మా నాన్నని సంప్రదించి సజెషన్, ఎటువంటి సజెషన్ లేకుండా మీరు ఏ పని చేయొద్దు. అప్పు ఇవ్వడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ఏదైనా కొనడం కానీ, ఏదైనా కానీ, ఏ విషయమైనా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. మీరు కొంచెం రిఫ్రెష్ అవ్వడం కోసం బయటికి వెళ్ళడాలు, వేరే టూర్లు, ఇలాంటివి, విహారయాత్రలు, అనుకూల వాతావరణం అన్ని రకాలుగానే ఉంటుంది. సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కారణం ఉండదు, ఏ కారణం లేకపోయినా కానీ ఒత్తిడి మీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీరే ప్రెషర్ పెంచి చేసుకుంటూ ఉంటారు మీరు. ఇది ముఖ్యమైన సూచన. అంత ఒత్తిడి పెంచుకోవద్దు. మీకు మొదటి 10 రోజులు ఈ ఒత్తిడి ఉంటుంది. విద్యార్థి పిల్లల సంబంధించి కూడా బాగానే ఉంది, పర్వాలేదు. మీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే చెడుగా మీకు తెలుస్తుంది, మీరు వాళ్ళని దూరం పెట్టండి. అనవసరం అతిశయం ఎవరికి ఇవ్వద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఇంకే విషయాలు ఎవరికి ఏం చెప్పకండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ చెప్పిన ఇబ్బందికరమైన విషయాలను కూడా విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి. కొంత ఒత్తిడి కానీ, నిరాశ, నిర్లిప్తత, చికాకుగా ఉండడం, అసంతృప్తి, ఉన్నదాంతో తృప్తి పడకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి. అనురాధ వాళ్ళు బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది, మంచి అవకాశం వస్తాయి జీవితంలో. మీరు ముందుకు వెళ్ళడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవన్నీ సఫలమవుతాయి. కొంతమందికి కొన్ని రిమార్క్స్ ఉంటాయి. పాత కంపెనీల్లో వాటిలో ఉద్యోగం మారాలనుకుంటే తీసుకోవద్దు అని, మళ్ళీ ఇతన్ని మన కంపెనీ పనికి రాడని, ఇలాంటి కొన్ని రిమార్క్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా అదే కంపెనీలో మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశం. ఒకళ్ళ బెంచ్ మీద ఉన్నారు, లేదా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో పెట్టారు మిమ్మల్ని, అయినప్పటికి కూడా మీకు మళ్ళీ మంచి ప్రాజెక్టులు వెళ్ళే అవకాశం, రికవర్ అవుతారు. పోయిన అవకాశాలు తిరిగి పొందుతారు, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మీ మాట విలువ పెరుగుతుంది, మంచి వృద్ధి కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం కూడా బాగుంటుంది, సహాయాలు దొరుకుతాయి, మిమ్మల్ని మీరు రుజువు చేసిన అవకాశం దొరుకుతుంది, ప్రూవ్ చేసిన అవకాశం దొరుకుతుంది, బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడి బలపడే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. ఇబ్బందులన్నీ కూడా విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి. పరిహారం ఏం చేసుకోవాలి? విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? పేజ్ ఆఫ్ సోర్ట్స్. వడుగు భైరవుడిని ఆరాధించండి. వడుగు భైరవ కవచం అని ఉంటుంది, ఉపదేశం అక్కర్లు చదువుకోవచ్చు. ఓం హ్రీం బం వటకాయ ఆపదోద్ధరణాయ కురుకురు వటకాయ వాం హ్రీం ఓం స్వాహ. వడుగు భైరవ మంత్రం జపం చేయడం మూలంగా ఇబ్బందులన్నీ పోతాయి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ సోర్ట్స్. మీరు శివుడిని ఆరాధన చేయండి. శివారాధన ఏ విధంగా పర్వాలేదు, ఏ రకంగా చేసినా పర్వాలేదు. ఈశ్వరుడికి జిల్లేడు పువ్వులు దండ లేదా జమ్మిపత్రితో పూజ చేయండి, జమ్మిపత్రి పూజ చేయండి, లేదా రుద్ర దశాక్షరి మంత్రాన్ని హోమం చేసుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? సన్. మీరు ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి. నవగ్రహ సూర్యుడి ప్రదక్షిణం చేయండి. ఈ సూర్యుడికి జిల్లేడు పువ్వులు సమర్పించి సూర్యభగవాన్ సూర్య అష్టోత్తరం కానీ ఆశీర్వాదం కానీ చదువుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, కొంచెం విశాఖమణికి ఇబ్బందులకి తీవ్రత ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్త సహనంతో ఉండండి. ఈ పరిహారాన్ని కూడా 1వ తారీఖున మన మహాకాంశపడిన దేవప్రసన్న కార్యాలయం జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.